అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో. చాలామందికి తెలియదు ఈ విషయము. పెంపుడు కుక్క నాకడంతో ఒక మహిళ చేతులు కాళ్ళు కోల్పోయింది. అదేంటి పెంపుడు కుక్క నాకితే చేతులు కాళ్ళు కోల్పోవడం ఏంటి అని మీకు అందరికీ డౌట్ వస్తుంది కదా. ఇది జరిగిన సంఘటన. దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వరకు చూడండి, మనము ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటాం. ఇక్కడ షాకింగ్, కుక్క నాకడంతో కాళ్ళు చేతులు కోల్పోయిన మహిళ. యాక్చువల్గా మనకేం తెలుసు, రెబీస్ సోకిన కుక్కలు కరిస్తేనే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది అని కదా. రెబీస్ సోకిన కుక్కలు కరవడం వల్లే కాకుండా పెంపుడు కుక్కలు నాకిన కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు. యూకేకి చెందిన ఒక మహిళ చావు అంచుల వరకు వెళ్ళొచ్చేసింది. ఆసుపత్రిలో 32 వారాలు ఉందన్నమాట. నాకడం వల్ల, కుక్క నాకడం వల్ల పలుమార్లు గుండెపోట్లను ఎదుర్కొని కాళ్ళు చేతులను కోల్పోయి ఇంటికి చేరారు. ఈమె కాలికి ఉన్న ఒక గాయాన్ని కుక్క నాకిందంట. ఈమె కాలికి ఉన్న ఒక గాయాన్ని కుక్క నాకడంతో సెప్సిస్ వ్యాధి వచ్చి ఉండొచ్చు అంటారు. ఈ సెప్సిస్ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సెప్సిస్ వ్యాధి ఉండొచ్చు అని వైద్యులు భావిస్తున్నారు. ఇది అరుదైనప్పటికీ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు అన్నమాట. దాని గురించి, ఈ సెప్సిస్ వ్యాధి ఎలా సోకుతుంది అని అంటే, శరీరంలో వచ్చిన ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ సకాలంలో తగ్గకపోతే సెప్సిస్గా మారుతుంది. రోగ నిరోధక వ్యవస్థ సొంత కణజాలంపైనే దాడి చేయడంతో, మన రోగ నిరోధక ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది కదా, సొంత కణజాలంపైనే దాడి చేయడంతో రక్తం విషతుల్యమై బ్లడ్ మొత్తం పాయిజన్ అవుతుంది. ఆర్గాన్ ఫెయిల్యూర్కి, ఒక్కొక్కసారి మరణానికి కూడా దారితీస్తుందంట. చలి, జ్వరం, ఫాస్ట్ బ్రీతింగ్, చర్మం రంగు మారడం, లో బీపీ దీని లక్షణాలు. యాంటీబయాటిక్ సర్జరీ ద్వారా చికిత్స చేస్తారు. కుక్కలు మనుషుల గాయాలపై నాకడం వల్ల కూడా ఇది రావచ్చు అని చెప్తున్నారనమాట. సో పెంపుడు జంతువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకు అంటే ప్రేమించాలి. లవ్ యానిమల్స్, జంతువులను అందరినీ ప్రేమించాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ బౌండరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకు జనరల్గా చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు ముద్దు పెట్టాలంటేనే, ముద్దు చేయాలంటేనే వద్దు అని చెప్తారు వైద్యులు. ఎందుకంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అవుతాయని. అటువంటిది కొందరైతే పెంపుడు కుక్కలని ముద్దు పెడుతుంటారు, చాలా చాలా ఘోరంగా చేస్తుంటారు. అలా చేయడం వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే, నేను డైరెక్ట్గా చూసింది, పెంపుడు జంతువులకి తినిపిస్తుంటారు వీళ్ళు. ఒక చేతితోటి పెంపుడు జంతువులకు తినిపించుకుంటూ వీళ్ళు తింటుంటారు. చాలా పెద్ద డేంజర్ అది. సో క్లియర్ ఎగ్జాంపుల్స్, అందుకని చెప్తున్నాను. పెంపుడు జంతువులను ప్రేమించండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ బౌండరీస్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.